మ్యాథ్స్ ఎప్పుడు కూడా టఫ్గానే ఉంటుంది, అందులో నో డౌట్. బట్ ఫిజిక్స్ని ఈజీగా వచ్చినప్పుడు కూడా మనం హార్డ్గా ఫీల్ అయ్యి చాలా మంది క్వశ్చన్స్ చేయలేకపోతున్నారు అనమాట. సో ఆ వేరియేషన్ని మనం ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, అంటే మనం ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కోసం అయితే ఈ స్ట్రాటజీ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అంటే ఈజీ లెవెల్లో అంటే మనం ప్రాక్టీస్ చేస్తే దాన్ని బై హార్ట్ చేయగలిగి ఈజీగా మనం ఆన్సర్ చేయగలిగినటువంటి చాప్టర్స్ అనమాట. ఈ చాప్టర్స్ అన్ని అందరూ నేర్చుకున్నా లేదా చెక్ చేసుకోండి. రివిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు వరకు ఏం చదివాం అన్నది లెక్క కాదు, ఇప్పుడు ఏం చదువుతున్నాం అన్నది మాత్రమే లెక్క. సో ఎంత తోప్ స్టూడెంట్ అయినా కానీ ఈ 15 days ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మాత్రమే ర్యాంకులు వస్తాయి. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. హాయ్ గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన వీడియోలో సో ఫిజిక్స్లో మనం ఇక్కడ మిగిలి ఉన్నటువంటి ఈ కొన్ని డేస్ని, అంటే ఈరోజు మనకి Jan 6th అయితే 24th నాడు ఎగ్జామ్, ఇంకా 18 days అయితే టైం ఉంది. అప్రాక్స్ 17 అనుకోండి. 17 daysలో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే ఈజీగా 98% ఆర్ 99% సాల్వ్ చేయొచ్చు అనేది అయితే ఇక్కడైతే తెలియజేస్తాను. ఐ హోప్ యువర్ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీరైతే గివప్ చేయకండి, మీ ప్రిపరేషన్ మీరైతే కంటిన్యూ చేస్తూ ఉండండి. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ అలాగే ఏ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి, డైలీ బేస్ చేసుకొని మీరు ఇక్కడ గెట్ ఇన్ అవ్వాలి అనేది అయితే ఈ వీడియో యొక్క సారాంశం. డెఫినెట్గా ఇది యూస్ అవుతుంది. ఎవరైతే ఇంకా రీబిల్డ్ చేసుకుంటున్నారో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్కి ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా యాడ్ అయితే మీకు కొన్ని అదనంగా మార్కులు యాడ్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి అనమాట. ఇది వర్కింగ్ స్ట్రాటజీ, ఎవ్రీ ఇయర్ మేము మా స్టూడెంట్స్తో చేయించేటువంటి స్ట్రాటజీ అనమాట. సో ఇక్కడ మనం చూద్దాము. సో ముఖ్యంగా మనం జేఈఈ మెయిన్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ చూసినట్లయితే క్లాస్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించి 40% ఉంటుంది, అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి మనం చూస్తే 60% ఉంటుంది. అంటే మనకి వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్లో 60% ఆఫ్ ది క్వశ్చన్స్ ఏమో సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి వస్తాయి, అండ్ 40% ఆఫ్ ది క్వశ్చన్స్ ఏమో ఫస్ట్ ఇయర్ నుంచి వస్తాయి అనమాట. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ సో డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది, పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ డిఫికల్టీ లెవెల్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూద్దాం ఒకసారి. సో డిఫికల్టీ లెవెల్లోకి వస్తే హార్డ్ వచ్చేసి జేఈఈ మెయిన్స్లో 20% హార్డ్ ఉంటుంది అనమాట. పేపర్ అనేది 20% హార్డ్ ఉంటుంది, అండ్ మోడరేట్గా 50% ఉంటుంది, అండ్ ఈజీగా 30% ఉంటుంది. ఓకేనా? 30% క్వశ్చన్స్ మాత్రమే ఈజీగా ఉంటాయి, అండ్ మోడరేట్గా వచ్చేసి 50% క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ హార్డ్ వచ్చేసి 20% క్వశ్చన్స్ ఉంటాయి ఇన్ జేఈఈ మెయిన్స్. ఇక అడ్వాన్స్ గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు, అడ్వాన్స్ అనేది అండ్ నెక్స్ట్ మనం అడ్వాన్స్కి వెళ్ళేటప్పుడు అయితే దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? ఇది ఇట్లా పెట్టండి. సో హార్డ్ క్వశ్చన్స్ 20% ఉంటాయి, అండ్ మోడరేట్గా ఉన్న క్వశ్చన్స్ జస్ట్ కొంచెం మీరు ట్రై చేస్తే ఆన్సర్లు వచ్చేటువంటి క్వశ్చన్స్ 50% ఉంటాయి, అండ్ డైరెక్ట్ ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్ 30% క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? అంటే 6 to 7, 8 క్వశ్చన్స్ అనేది మీకు 30 అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్లో 6 to 7 క్వశ్చన్స్. ఓకేనా? అప్ టు 9 క్వశ్చన్స్ వరకు మీకు ఈజీగా ఉంటాయి అనమాట. రైట్? సో నెక్స్ట్ చూసినట్లయితే మీకు సిలబస్ని ఏ విధంగా ప్యాటర్న్ చేసుకోవాలి, సిలబస్ విషయంలో ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ ప్లే చేస్తే మీకు ఈజీ అవుతుందో ఒకసారి చూపిస్తాను. సో ఇదనమాట వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మన సిలబస్ని పార్టీషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ చాప్టర్స్ జేఈఈ మెయిన్స్ మనం లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3గా డివైడ్ చేసాము. లిస్ట్ 1 ఏంటి, లిస్ట్ 2 ఏంటి, లిస్ట్ 3 ఏంటి చెప్తాను. సో లిస్ట్ 1 చూసినట్లయితే మనకి ఈజీ టాపిక్స్ అనమాట. సో ఇవి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్కి వెళ్ళండి. ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోతే, ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఈజీ లెవెల్ ఆఫ్ కంటెంట్, మోడరేట్ లెవెల్ ఆఫ్ కంటెంట్ మీరు గెయిన్ చేసేదానికి ఛాన్సెస్ లేవు. ఓకేనా? సో ఈజీ అండ్ మోడరేట్ మన టార్గెట్. హార్డ్ అనేది ఏదైతే ఉందో అది మనం తీసేస్తాము. హార్డ్ 20% ఉంటుంది, మీరు 20% క్వశ్చన్స్ చేయలేకపోయినా నో ప్రాబ్లం, కానీ ఈజీ అండ్ మోడరేట్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్గా చేయగలగాలి. సో దానికోసమే ఈ స్ట్రాటజీ అనమాట. సో ఇందులో మీకు ఫస్ట్ అందరూ కూడా జేఈఈ మెయిన్స్ సెషన్ 1 రాయడానికి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా నేను ఈ లిస్ట్ 1లో పెట్టినటువంటి అన్నీ కూడా ఏంటంటే ఈజీ అనమాట. సో ఈ లిస్ట్ 1 ఏంటంటే మనకేం తెలియజేస్తుంది అంటే ఈజీ అని తెలియజేస్తుంది. సో ఇవి ఈజీ, లిస్ట్ 1 అనేది ఈజీ అనమాట. సో ఇక్కడ చూద్దాం, లిస్ట్ 1కి సంబంధించి మీరు ఏమేమి టాపిక్స్ ఒకసారి చూస్తే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, నెక్స్ట్ వెక్టర్ కైనమాటిక్స్, ఆ తర్వాత గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ, ఆసిలేషన్స్, వేవ్స్, ఏసీ కరెంట్స్,
ఈఎం వేవ్స్, మోడర్న్ ఫిజిక్స్, సెమీ కండక్టర్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. అఫ్ కోర్స్ మన కమ్యూనికేషన్ సిస్టమ్స్ లేదు. ఓకే, సో కమ్యూనికేషన్ సిస్టమ్స్ వదిలేస్తాము. ఇక్కడ చూస్తే మనకి చూడండి, మోడర్న్ ఫిజిక్స్ నుంచి 5 క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. 5 క్వశ్చన్స్ వస్తాయి మనకి. సెమీ కండక్టర్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. వేవ్స్ నుంచి ఈఎం వేవ్స్ ఒకటి వస్తుంది, ఏసీ నుంచి ఒకటి వస్తుంది, అండ్ అలాగే ఆసిలేషన్స్ నుంచి ఒకటి వస్తుంది, అండ్ వేవ్స్ నుంచి ఒకటి వస్తుంది. థర్మోడైనమిక్స్ నుంచి 2 నుంచి 3 ప్రశ్నలు వస్తాయి, థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ నుంచి. అండ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, గ్రావిటేషన్ నుంచి ఒకటి వస్తుంది. ఈ వెక్టార్స్ అండ్ కైనమాటిక్స్ నుంచి 2 నుంచి 3 ప్రశ్నలు వస్తాయి, అండ్ అలాగే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఒకటి వస్తుంది. చూడండి ఎన్ని క్వశ్చన్లు అయినాయి మొత్తం. 1 2 3 4 5 8 9 10 11 12 17 18. సో 18 క్వశ్చన్స్ అనేవి మనకి. సో 18 క్వశ్చన్స్ ఈజీ లెవెల్లోనే మనం ప్రిపేర్ అవుతున్నాం. అంటే ఈజీ లెవెల్లో అంటే మనం ప్రాక్టీస్ చేస్తే దాన్ని బై హార్ట్ చేయగలిగి ఈజీగా మనం ఆన్సర్ చేయగలిగినటువంటి చాప్టర్స్ అనమాట అవి. ఈ చాప్టర్స్ అన్ని అందరూ నేర్చుకున్నారో లేదో చెక్ చేసుకోండి. లేదు సార్ మేము ఈ లిస్ట్ 2లో ఉన్నటువంటి చాప్టర్స్ కూడా చదివాము, ఇట్ మీన్స్ లాస్ ఆఫ్ మోషన్ కానీ, ఓకేనా, లాస్ ఆఫ్ మోషన్ చదివేశాము అనుకుంటే ఆ లాస్ ఆఫ్ మోషన్ తీసుకొచ్చి మీరు లిస్ట్ 1లో పెట్టచ్చు. లాస్ ఆఫ్ మోషన్ చదివారనుకుందాం, లాస్ ఆఫ్ మోషన్ చదివితే దాన్ని లిస్ట్ 1లో పెట్టేసుకోండి. నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ అందరూ చేస్తారు. వర్క్ పవర్ ఎనర్జీ కూడా కొద్దిగా మీరు దీనికంటే ఎక్కువ ఎఫర్ట్ పెడితే వర్క్ పవర్ ఎనర్జీ అనేది ఈజీగా చేసేయచ్చు. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్, కరెంట్ సంబంధించి అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ వస్తుంది ఇందులో కూడా. అండ్ అలాగే ఈఎంఐ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, వేవ్ ఆప్టిక్స్. ఓకేనా, సో ఇవి కొద్దిగా మోర్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇవి పెడితే, ఇవి కంప్లీట్ చేయగలిగితే మీరు ఈజీగా 50 అబోవ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. అబోవ్ 50 మార్క్స్. అబోవ్ 50 మార్క్స్ ఇట్ మీన్స్ మనకి 18 క్వశ్చన్స్ దాకా వస్తున్నాయి. 18 క్వశ్చన్స్ అంటే మీకు మోర్ దాన్, ఓకేనా, దాదాపు ఎన్ని 18 4 72 మార్కులు. సో 72 మార్కుల వరకు మీరు చేయాలంటే 60+ ఈజీగా స్కోర్ చేయొచ్చు. 60 మార్క్స్ మీరు గెయిన్ చేసినట్లయితే ఈజీగా 95 అబోవ్ పర్సెంటేజ్ వస్తుంది, 97 98% కూడా వస్తుంది అనమాట. డిపెండ్స్ షిఫ్ట్. ఓకేనా, అండ్ ఇవనేవి హార్డ్. లిస్ట్ 3లో ఉన్నవి మీకు సెంటర్ ఆఫ్ మాస్ కావచ్చు, రొటేటరీ మోషన్ కావచ్చు, ఫ్లూయిడ్ మెకానిక్స్ కావచ్చు, రే ఆప్టిక్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఎడిషనల్ అనమాట. సో ఈ ఎడిషనల్ అనేది మీకున్న టైంని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లిస్ట్ 1లో ఉన్నటువంటి కంప్లీట్ చాప్టర్స్ మీరు ఫాలో అయ్యారా లేదా, దీనికి సంబంధించినటువంటి పీవైక్యూస్ చేశారా లేదా, ఈ చాప్టర్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు రాశారా లేదా, ఓకేనా, వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్లు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇవి కంప్లీట్గా రోజుకి, ఇప్పుడున్నటువంటి 17 డేస్ ఉంటాయి కదా, ఈ 17 డేస్లో రోజుకి ఒక్కొక్క చాప్టర్ చేసినా కంప్లీట్గా మీకు ఈజీగా పేపర్ ఈజీ అనిపిస్తుంది. మీరు డెఫినెట్గా ఏ షిఫ్ట్లో పేపర్ అయినా సరే కొన్ని క్వశ్చన్లు అని కనీసం 10 క్వశ్చన్లు చేసినా సరే మీకు మంచి పర్సెంటేజ్ వస్తుంది ఫస్ట్ సెషన్లో, ఇట్ మీన్స్ సెషన్ 1లో. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ 1లో ఉన్నటువంటి చాప్టర్స్, ఒకవేళ మీరు లిస్ట్ 2లో ఉన్న చాప్టర్స్లో కూడా మీకు ఈజీగా అనిపించే చాప్టర్స్ ఉండొచ్చు. చాలా మంది వర్క్ పవర్ ఎనర్జీ కంప్లీట్గా చేసి ఉంటారు. సో దీన్ని మనకి ఇప్పుడు యాడ్ చేసుకున్న నో ప్రాబ్లం. లాస్ ఆఫ్ మోషన్ ఎంత చేసినా మీకు ఒకవేళ పైన జస్ట్ మనకు ఓవర్లాప్ అయ్యేటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఇస్తే చేయగలరేమో, ఇంకా కొంచెం డెప్త్ అడిగితే చేయలేని పరిస్థితిలో ఉంటే యూ హ్యావ్ టు లీవ్ ఇట్. ఎలక్ట్రోస్టాటిక్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్ ఈ రెండు సంబంధించినటువంటి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టేసుకోండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, సో వేవ్స్ అనేవి, వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్ రెండు కూడా ఏంటంటే మీరు అడిషనల్గా మీకు ఆల్రెడీ చేస్తుంటే ఒకసారి చూసుకోండి, ఇప్పుడు కొత్తగా చేయాలంటే మాత్రం వద్దు. సో ఈ చాప్టర్స్ లిస్ట్ 1లో ఉన్నాయి మాత్రం మీరు ఎక్కువ టైం పట్టేది ఏంటంటే వెక్టార్స్, కైనమాటిక్స్. ఈ వెక్టార్స్, కైనమాటిక్స్ కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అది వద్దు అనుకుంటే ఆపేయండి. మిగతా అన్ని కూడా మీరు చేసేయచ్చు, తొందరగా చేసేయచ్చు. మోడర్న్ ఫిజిక్స్ మీద ఫోకస్ పెట్టేస్తే, ఈ మోడర్న్ ఫిజిక్స్లో మీకు ఇక్కడ ఏమున్నాయి, సెమీ కండక్టర్స్ ఆల్రెడీ పక్కన పెట్టాం కాబట్టి మోడర్న్ ఫిజిక్స్లో డ్యూయల్ నేచర్ ఉంది, ఆటమ్స్ ఉంది, న్యూక్లియర్ ఉంది. ఈ 3 చాప్టర్స్లే 3 చేస్తే ఇక్కడ మీకు 4 ప్రశ్నలు వస్తాయి. అర్థమవుతుందా? సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని స్ట్రాటజిక్గా వెళ్ళినట్లయితే డెఫినెట్గా మీరు 60 మార్కులు సాధించవచ్చు. 60 మార్కులు వచ్చాయంటే మీ పర్సంటేజ్ ఎక్కడో ఉంటుంది, ఓన్లీ ఇన్ ఫిజిక్స్లో. ఓకేనా, సో దీనికి సంబంధించినటువంటి టెస్టులు రాయండి, దీనికి సంబంధించినటువంటి పీవైక్యూస్ చేయండి, దీనికి సంబంధించినటువంటి మాక్ టెస్టులు, మెయిన్గా మాక్ టెస్టులు, చాప్టర్ వైజ్ మాక్ టెస్టులు ఉన్నటువంటి ఏదైనా వెబ్సైట్ కానీ లేదా మీ ఇన్స్టిట్యూట్లో పెడుతున్నప్పుడు కానీ దానికి సంబంధించి అయితే ప్రాక్టీస్ చేసుకోండి. డెఫినెట్గా మీకు యూస్ అవుతుంది.
సో నెక్స్ట్ ఇంకోటి స్ట్రాటజీకి చూసినట్లయితే చూద్దాం సార్, ఇవన్నీ బాగానే చెప్పారు, మరి ఎలా చదవాలి, ఇప్పటివరకు నేను ఏం చదవలేదు, ఏం చేయాలి, ఏం చేస్తే వస్తాయండి. ఇది డెఫినెట్గా మీకు ఇప్పుడు సెషన్ 1లో యూస్ అవ్వకపోయినా సెషన్ 2లో కూడా క్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో హౌ టు స్టడీ, ఏ విధంగా చదవాలి. సో ముందు ఫస్ట్ ఏం చేయాలంటే సెలెక్ట్ ఏ గుడ్ టీచర్. సో టీచర్ని సెలెక్ట్ చేసుకోవడానికి మన చేతిలో ఉండదు. బట్ ఏంటంటే మీరు ఒక ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నట్లయితే సో మంచి గైడెన్స్ ఇచ్చేటువంటి టీచర్ని అయితే ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు కొంత మోటివేషన్ అయితే బిల్డప్ అవుతుంది అండ్ మీలో కొద్ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. డెఫినెట్గా ఇట్ కెన్ బి యూస్. ఓకే, అండ్ నెక్స్ట్ థింక్ పాజిటివ్. సో పాజిటివ్గా థింక్ చేయండి. మీకు మార్కులు వస్తున్నా రాకపోయినా నథింగ్ మ్యాటర్. సో మీ గోల్ అనేది అల్టిమేట్గా జాన్ సెషన్ అండ్ అలాగే ఏప్రిల్ సెషన్, ఈ రెండే. కాబట్టి ఈ మధ్యలో ఎగ్జామ్స్ వస్తుంటాయి, పోతుంటాయి, మనం పెడుతూ ఉంటాం, ఆన్సర్ చేస్తూ ఉంటాం. రైట్ అయితే మార్కులు వస్తాయి, రాంగ్ అయితే నెగిటివ్ మార్కులు వస్తాయి. దట్స్ ఇట్ ఎనఫ్. అంతేగాని మీకు రావట్లేదు, నేను చేయలేకపోతున్నాను అనేటువంటి మీరు డిగ్రేడ్గా ఫీల్ అవ్వకండి. థింక్ పాజిటివ్. నీ టార్గెట్ని నువ్వు ఎప్పుడు కూడా అచీవ్ చేసుకోవాలి అనేటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు ట్రై చేస్తూ ఉండు. అండ్ అలాగే బిల్డ్ యువర్ కాన్సెప్ట్స్. సో నువ్వేదైతే నేర్చుకుంటున్నావో అది రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయి. సో చెప్పాను, ఈజియెస్ట్ ఉన్న చాప్టర్స్ని ఎక్కువ ఎఫర్ట్ పెట్టు. హార్డ్గా ఉన్న చాప్టర్స్ మీద పెట్టి ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం కోసం ట్రై చేసేది కంటే వచ్చినటువంటి చాప్టర్స్ని మల్టిపుల్ టైమ్స్ చదవడం వల్ల సో మనకి ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఎవరు కూడా జేఈ మెయిన్ ఎగ్జామ్ అంటే 100/100 క్వశ్చన్స్ అయితే చేయరు. మీన్స్ మీకు ఇచ్చినటువంటి 100 క్వశ్చన్స్లో 75 క్వశ్చన్స్ రాయాలి. 75 క్వశ్చన్స్కి 75 క్వశ్చన్స్ సాధించి 100% ఎవరు కూడా గెయిన్ చేయరు. 100% ఎక్కువ చేస్తున్నారు అంటే రీజన్ యాక్యురసీ మెయింటైన్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో 1 or none మాత్రమే ఉంటుంది 12 lakhs స్టూడెంట్స్లో. కాబట్టి మీరు కనీసం 60 to 70% సిలబస్ కవర్ చేసిన యూ విల్ బీ ఇన్ టాప్ 100. 60 to 70% సిలబస్ని ఆ 60 to 70% సిలబస్ 100% కంప్లీట్ చేయాలి. సో దెన్ ఓన్లీ యూ విల్ అచీవ్ ఇట్. కాబట్టి మీరు చదువుతున్నటువంటి దానిపైన కాన్సెప్ట్స్ అయితే డెవలప్ చేసుకోండి. మంచిగా దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఫోకస్ మోర్ ఆన్ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ అండ్ పీవైక్యూస్. సో పీవైక్యూస్, డైలీ ప్రాక్టీస్ సెషన్ అండ్ అసైన్మెంట్స్, వాటి మీద అయితే ఫోకస్ పెట్టండి. అండ్ 1 hour రూల్. సో ఈ 1 hour రూల్ ఏంటంటే డైలీ 20 క్వశ్చన్స్ చేయాల్సిందే ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించి. ఫిజిక్స్లో 20 క్వశ్చన్లు, మ్యాథ్స్లో 20 క్వశ్చన్లు, కెమిస్ట్రీలో 20 క్వశ్చన్లు చేయాలి. చేస్తే యూ విల్ బి అచీవ్ మోర్. అండ్ ఆ తర్వాత రైట్ ఏ షార్ట్ నోట్స్ ఇన్ ఈచ్ చాప్టర్. ప్రతి చాప్టర్కి సంబంధించి షార్ట్ నోట్స్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. అది మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో నేర్చుకోండి. లేదు టైం లేదు సార్ నాకు అంటే షార్ట్ నోట్స్, షార్ట్ కట్స్ ఉన్నటువంటి మైండ్ మ్యాప్స్ ఉన్నటువంటి బుక్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. సో ఒక బుక్ తీసుకోండి, దాన్ని ఫాలో అవుతుండే తరువుగా. సో రెగ్యులర్గా దాన్ని రిపీటెడ్గా చూసుకుంటుండండి. ఖాళీ టైం వచ్చినప్పుడల్లా పేపర్ బుక్ ఓపెన్ చేసుకొని దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉండండి. రివిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు వరకు ఏం చదివాం అన్నది లెక్క కాదు, ఇప్పుడు ఏం చదువుతున్నాం అన్నది మాత్రమే లెక్క. సో ఎంత స్టూడెంట్ అయినా కానీ, ఎంత తోప్ స్టూడెంట్ అయినా కానీ ఈ 15 days ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మాత్రమే ర్యాంకులు వస్తాయి. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఓవర్కమ్ ద ఫియర్ బై సాల్వింగ్ క్వశ్చన్స్. సో మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని అటెంప్ట్ చేయకుండా వస్తాం. సాల్వ్ చేసినా కానీ మధ్యలోనే వదిలేస్తూ ఉంటాం. సో వస్తుందా రాదా, రాంగ్ వస్తుందా ఏంటా అని చెప్పేసి మనం ఓవర్కమ్ చేయలేము దాన్ని. సో కాబట్టి మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఐదర్ మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ యూ షుడ్ బి మోర్ ఫోకస్ ఆన్ ఇట్. సో బీ పాజిటివ్గా ట్రై చేస్తే డెఫినెట్గా మీరైతే దాన్ని సాల్వ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ అయితే మీ దగ్గర ఉంటుంది. సో ఈ టిప్స్ మీరు పాటించినట్లయితే డెఫినెట్లీ యూ విల్ బి విన్. సో ఇదనమాట మనం ఇచ్చేటువంటి స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ప్రకారం మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకైతే మంచి మార్కులు వస్తాయి, మంచి పర్సంటేజ్ వస్తుంది. అండ్ అలాగే దీనికి తోడు మ్యాథ్స్, కెమిస్ట్రీ కూడా కొంత ఎఫర్ట్ పెట్టినట్లయితే ఎక్కువ మార్కులు గెయిన్ చేసేదానికి అవకాశం ఉంది. సో చాలా సంవత్సరాల యొక్క పేపర్లు గమనిస్తున్నట్లయితే గత 4-5 సంవత్సరాల నుంచి ఫిజిక్స్ పేపర్ రిమైనింగ్ 2 పేపర్స్ కంటే కూడా ఈజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో కాబట్టి మ్యాథ్స్ ఎప్పుడు కూడా టఫ్గానే ఉంటుంది, అందులో నో డౌట్. బట్ ఫిజిక్స్ని ఈజీగా వచ్చినప్పుడు కూడా మనం హార్డ్గా ఫీల్ అయ్యి చాలా మంది క్వశ్చన్స్ చేయలేకపోతున్నారు అనమాట. సో ఆ వేరియేషన్ని మనం ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, అంటే మనం ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కోసం అయితే ఈ స్ట్రాటజీ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఈ వీడియో సెలెక్ట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, నేను దానికైతే మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.